ఉగాది కాబట్టి ఖచ్చితంగా ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము. ఉగాది పచ్చడి అన్నం పొగలు వస్తున్నాయి. సాంబార్ కాస్త వడలు సాంబార్ అయినాయి. అప్పడాలు ఇది లేకపోతే చప్పుడు పప్పు, ఓకే, బెల్లం పొంగల్, ఓకే, వడలు, పెరుగు. కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అన్నమాట. మా మావయ్యకి అయితే చాలా ఇష్టం. మా నాన్నకి బెల్లం పొంగలు. నెయ్యి పేడు చెప్పు. నెయ్యి వేసుకొని తింటాడు మా నాన్న. హాయ్, హ్యాపీ ఉగాది నాన్న. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. రోజు అయితే ఉగాది కాబట్టి సాయంత్రం అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. జైన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. 4 అలా అయితే వెళ్తాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తా ఉండండి. జైన్ టెంపుల్ అయితే నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. చంద్రిక ఇప్పుడే ఆలోచిస్తా ఉంది జైన్ టెంపుల్ ఎట్లా ఆడుకోవాలా, ఎట్ట అల్లరి చేయాలా అని. ఏం జై అక్కడ పోయినాక ఏమేమి కొనక తినాలా, ఆడేముండవు జై, ఎక్కువ ఆలోచించద్దు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దండి. వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి మా వదిన చేసిన అన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాం వదినకి. ఫస్ట్ నువ్వు కాదు, ఫస్ట్ మా నాన్నకైతే పెట్టియాలా. చాలా సేపటి నుంచి అయితే ఉన్నాడు. ఒకసారి మనం వెళ్ళాం చూడు, వైట్ కలర్ బిల్డింగ్లు ఉంటాయి. జైన్ టెంపుల్ మాయ్ వైట్ కలర్ బిల్డింగ్. జాషా గుర్తుంది, మొత్తం ఒక రౌండ్ వేసాడు కదా. ఫస్ట్ పొంగల్. చాలా నానా కిస్మిస్, నెయ్యి, జీడిపప్పులు ఇగో నానా. టేస్ట్ చేయి నానా ఎట్టుందో. సూపర్ గా ఉందంట మా నాన్నకి. సూపర్. చంద్రిక నువ్వు చూడు ఎట్టుందో. నీరసం కూడా వస్తుంది చంద్రిక, నువ్వు చెప్పేదేమో కానీ. జాషాక్ పెట్టి ఉందా, ఎవరైనా రెండు కలిపి తింటారు కదా. చంద్రిక అదొకసారి టేస్ట్, ఇదొకసారి టేస్ట్. మా జాషా పెద్ద ఎక్కువ తినలేడు అనమాట. అదిగో అది మా జా నెయ్యి. ఏంటన్నా పక్కనే చంద్రికకి. జై ఎలా ఉంది? అబ్బో జాషాక్ జీడిపప్పు వచ్చింది వదినా. ఎట్టుంది టేస్ట్? చప్పడి పప్పు వేసుకోవా? ఏం డైటా? అన్నం తినాలా, ఇది తక్కువే తినాలా. ఫస్ట్ మామిడికాయ కూరగాయ వేస్తారు. ఇవన్నీ తినిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకొని అక్షిత అయితే పాయసం అయితే తెల్ల చూపించరు. అమ్మ అయితే ఇది నువ్వు తింటున్నావా? దేవి నాకు రెండు జీడిపప్పు అనేది దేవి, నాకు జీడిపప్పు రాలేదు. చంద్ర నీకు ఎన్ని వచ్చినాయి జీడిపప్పు? బాగా కిస్మిస్
నాకు జీడిపప్పు గంటలోంచి చేస్తుంటే కూడా నాకు రావట్లేదండి. ఇప్పుడైతే 1:45 అలా అయింది. కాసేపు తినేసిన తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత పులికేస్తాం అనమాట, నిద్రపోతాం. చంద్ర అక్షిత ఒకటే పులికేసేది, మీ అందరం పులికేయం. మా అన్న నిద్రపోడు, ఏదో గేమ్ ఆడతాడు. ఏంటది? స్మాక్ డౌన్ అయితే ఆడటానికి వెళ్తాడు. కాసేపు నేను వదిన దగ్గర ఉండేసి నిద్ర పోతాం, బయటకు వెళ్తాం కదా. మళ్ళీ ఈవినింగ్ అయితే గోళీలాట ఆడతాం. గోళీలాట అయితే మా అన్న బాగా ఆడతాడు అనమాట. ఒకటి గోళీ పగిలిపోవాలి లేదా దూరం వెళ్ళిపోవాలి. గోళీ 100% పలిగిపోయింది. పలిగిపోయింది. ఎన్ని గోళీలు పగలు కొట్టాడు మా అన్న అయితే ఆడుకునేటప్పుడు. ఈ ఆ గోళీలాట చెంది అక్షిత మిత్రం శత్రువులు టీమ్స్ గా ఉంటాము, అస్సలు ఉంటాం. మా అన్న ఒక టీమ్ లో ఉన్నాడంటే ఆ టీమ్ లో నేను అస్సలు ఉండను. భద్ర శత్రువులం అనమాట నిజంగా. నాకేమో శక్తి లేదు గాయస్, గట్టి కొట్టి పగల కొట్టామంటే మా అన్నేమో కోపం తెప్పించామనుకో గట్టి కొడతాడు. అందుకే గోళీ పలిగిపోవాలా, 4 ముక్కలు అవ్వాలా. ఆటలో ఎన్ని గోళీలు పగల కొడతాడో. అక్క ఆ గోళీ పలగొట్టినప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బా హైలైట్ గా ఉంటది, ఆనందం తప్పలేనంత ఆనందం. ఏదో చంద్రిక ఏదో చెప్తా ఉందే, చెప్పు. భలే ఉందే అమ్మాయి. నువ్వు ఉండమనేది, నేను ఉండద్దా? శత్రు జయర్ష నువ్వు తెలియదు ఇంకా తిను విన్నా. చంద్రిక అవునండి చెమట పడుతున్నాయి. అక్ష ఇది 2వ కోట అయితే చెప్పు. పాయసం పొంగలు చేసి ఇస్తా ఈవినింగ్. చూడు అక్షిత, చంద్రిక మాడికాయ దొంగలిస్తుంది నాది. చంద్రిక అయితే సేమ్ టు సేమ్ మా నాన్న ప్రింట్ దిగిందనమాట. అక్షిత అయితే మా నాయనమ్మ లాగా. నాన్న వాళ్ళ అమ్మ. ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. నాకు కూడా తెలియదు. మా నాన్న తెలుసు, మాకు తెలియదు. సాయంత్రం అయితే జైన్ టెంపుల్కి వెళ్తున్నాం. సో గాయ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళా నెక్స్ట్ బ్లాగ్ చూడండి. జైన్ టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ వీడియో ఇప్పటికే లాగ్ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.